మైనార్టీలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీయేనని, ముస్లింలకు రిజర్వేషన్ కల్పించేది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ఎన్నికల ప్రచారం ప్రకాశం జిల్లాలో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఏదో సుధాకర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటేయాలని కోరుతూ విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రచారంలో భాగంగా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఏదో సుధాకర్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా ఒంగోలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఈదా సుధాకర్ గారు మనతో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు మార్కాపురం నియోజకవర్గం వచ్చి ఉన్నారు. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మార్కాపురం నియోజకవర్గంలో ప్రచారం ఏ విధంగా సాగుతుంది సార్? చాలా బాగుంది. ప్రజల స్పందన అంటే మేము అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా వాస్తవంగా ప్రజల నుంచి ఇంత స్పందన వస్తుందని చెప్పేసి కూడా మేము కూడా ఆలోచించలేదు. మరి గడిచినటువంటి 10 సంవత్సరాలుగా, నేను అనేది 5 సంవత్సరాలు కాదు, అంతకు ముందు ఉన్నటువంటి 5 సంవత్సరాలుగా కూడా ప్రజలు ఇబ్బందులు పడి ఏదో రాజశేఖర రెడ్డి గారి వారసుడు, మరి ఆయన చెప్పినటువంటి మాటలు రాజశేఖర రెడ్డి గారి మాట చెప్తే తప్పదు. మరి ఈయన కూడా ఆయన వారసుడు కాబట్టి తప్పడు మాట చెప్పాడు అనేటువంటి ఒక ఆలోచనతోటి జనాలు ఆయన్ని గెలిపించారు. మరి ఈరోజు ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అసలు రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి పొంతనే లేదు. రాజశేఖర రెడ్డి గారు నా అనుకుంటే హక్కును చేర్చుకుంటారు, ఏ ప్రాణమైనా ఇచ్చేటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలు తెలుసుకున్నారు. ఈయన నా అన్నా లేదు, నీ అన్నా లేదు, వాడు వీడు తనమన లేకుండా అందిని కాడికి దోచుకుంటాడు తప్పితే ప్రజలకు సహాయం చేసేటువంటి గుణం లేదని చెప్పేసి ప్రజలు గ్రహించారు. మరి ఆ గ్రహించినటువంటి విధానమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత ఆదరణ దొరుకుతుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రాలో కనుమరుగైందని చెప్పేసి ప్రతినిధులు అంటున్నారు. దాంట్లో మీ స్పందన ఏంటి సార్? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో కనుమరుగవల, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంది. కానీ కొంచెం వాళ్ళు ఏంటంటే రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చాడు అనేటువంటిది ఒక, అంటే రాజశేఖర రెడ్డి గారు బలంగా, అంత బలంగా ప్రజల మనసులో నిల్చున్నటువంటిది. మరి కాంగ్రెస్ పార్టీ ఆయనకి అంత అవకాశం ఇచ్చింది అభివృద్ధి చేయమని. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ 2004 ఆయన మరణించేంత వరకు కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చింది. అంటే ఆయన అన్ని పథకాలు అమలు చేయగలిగాడు. మరి 85 ప్రాజెక్టులను ఒకేసారి తీసుకొని వచ్చి సాగునీరు కోసం అని చెప్పేసి ఆయన ప్రాజెక్టులు భగీరథ ప్రయత్నం చేసినటువంటి ఏ ధైర్యంతో చేశాడంటే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పూర్తిగా సహకారం ఇచ్చింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, 108 కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆయనకు అందించినటువంటి సహాయ సహకారాలు. అందువల్ల ఈరోజు ఆయన అంత బలంగా ఉన్నాడు. మరి ఆ ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పడింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక ఎవరైనా సరే కుటుంబంలో సానుభూతిని, మనము ఎవరన్నా మన ఇంటి పక్కన వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లల మీద సానుభూతి చూపిస్తాం. ఆ సానుభూతిని జగన్మోహన్ రెడ్డి గారు క్యాష్ చేసుకున్నారు తప్పితే మరి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకు కూడా వాళ్ళ మనసులో అభిమానం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆమె చెప్తున్నారు స్వయంగా, ఆ రోజు మేము ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల మేము మరి కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత మాకున్నటువంటి మిస్కమ్యూనికేషన్ కూడా పోయింది. మేము తెలుసుకున్నాం, నిజాలు తెలుసుకున్నాం. కనుక కాంగ్రెస్ పార్టీ, మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన చివరిది ఏందయ్యా అంటే ఆయన కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయటమే లక్ష్యం. ఆయన ఆశయ సాధనకి నేను కట్టుబడి ఉన్నాను. రాహుల్ గాంధీని ప్రధాని చేసేంత వరకు కూడా నేను నిద్రపోనని చెప్పి షర్మిలారెడ్డి గారు చెప్పారు. మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉవ్వెత్తున జనం వస్తూ ఉన్నారు. మీరు చూడండి, మరి ఇంత ప్రజాదరణ వచ్చిందంటే అతి తక్కువ టైం వచ్చి మహా అయితే 2 నెలలు. మరి 2 నెలలలో ఇంత ప్రజాదరణ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, గుండెల్లో పెట్టుకున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో ఉంటుంది, పార్లమెంట్లో ఉంటుంది. మేము దగ్గర ఈ 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఈ 2 కొట్టుకునేటువంటి మధ్యలో నెంబర్ గేమ్లో మేమే ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కదా సార్. సో ఓవరాల్గా ముస్లింల మద్దతు మీకు ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు?
సార్ ఈరోజు అంటే దేశంలో నేనంటుంది ఒక ఒంగోలు పార్లమెంట్ సంగతి చెప్పట్ల, దేశంలోనే అవమానించబడినటువంటి మతంగా ముస్లిం సోదరులు ఈ 10 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతూ ఉన్నారు. అంటే వాళ్ళని వెలివేసే కార్యక్రమం, ఎలిమినేట్ చేసేటువంటి కార్యక్రమం, దేశం నుంచి తప్పించాలనేటువంటి కార్యక్రమం, లేదా వాళ్ళని డిటెన్షన్ సెంటర్లో వేయాలని. ఇప్పటికే డిటెన్షన్ సెంటర్లు చాలా కడతా ఉన్నాడు నరేంద్ర మోడీ. ఈరోజు ఎవడైనా ప్రభుత్వం వస్తే పిల్లల కోసం ఉద్యోగాలు, యువతకు ఉద్యోగాల కోసమో లేకపోతే స్కూళ్ళు కడతారు, లేకపోతే కర్మాగారాలు కడతారు, ఫ్యాక్టరీలు కడతారు. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కడుతుంది ఏందా అంటే డిటెన్షన్ సెంటర్లు కడతా ఉన్నాడు, జైళ్ళు కడుతున్నాడు. అంటే ఆ జైళ్ళల్లో ముస్లిం సోదరుల్ని వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఏదో హిందువుల మనోభావాలు కొంచెం పెంచుకొని వాళ్ళతోటి ఓట్ల రూపంలోటి మళ్ళీ అధికారంలోకి రావాలని ఆలోచిస్తున్నాడు. కానీ నరేంద్ర మోడీ హిందువులు 80% ఉన్నారు, మరి 20%, 15% కూడా లేనటువంటి ముస్లింల్ని ఈ విధంగా చేస్తారు, హిందువుల మీద దాడులు చేస్తారని చెప్పడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే గడిచినటువంటి 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది. మరి ముస్లిం సమాజం ఏ రోజు కూడా హిందువుల మెడలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు ఏ మహిళ మెడలో కూడా పుస్తులు లాక్కెళ్ళినటువంటి పరిస్థితి గడిచినటువంటి 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూల్లో ఎప్పుడు కూడా జరగలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కొత్త కాదు, నువ్వు కొత్త, నీ మొహం కొత్త, నీ ఎదవతనం, నువ్వు చేసేటువంటి దరిద్ర పరిపాలన కొత్త. తెలుసుకోలేకపోయారు ప్రజలు. ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు, ముస్లిం సమాజం తెలుసుకుంది, క్రిస్టియన్ సమాజం తెలుసుకుంటుంది. నువ్వు మణిపూర్లో చేసినటువంటి ఘటన ఎట్లాంటిది? మణిపూర్లో క్రిస్టియన్స్ మహిళని అర్ధనగ్నంగా చెప్పడానికి కూడా బాధగా ఉంది. నువ్వు గందరగోళం అంతా చేసి వాళ్ళని చంపేసి అర్ధనగ్నంగా ఊరేగిచ్చి, మరి ఇంత జరిగిన 100 మంది చచ్చిపోయినా కనీసం ఒక్క మాట మాట్లాడినటువంటి దౌర్భాగ్య స్థితిలో మన దేశ ప్రధానమంత్రి ఉన్నాడంటే మనం ఆలోచించాలి ఒకసారి. ముస్లింల మద్దతు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటారని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. మరి ఒక విషయం చెప్తా ఉన్నా, మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఇద్దరు కూడా బీజేపీకే వంత పాడుతూ ఉన్నారు, బీజేపీ సంఖలో దూరున్నారు. బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పు చేతల్లో కాళ్ళ కింద అణిగి మణిగి ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కూడా పట్టించుకోవాలా. అలాగే సిఏఎన్ తీసుకొని వస్తే కనీసం అసలు దాన్ని వాకౌట్ చేసేటువంటి పరిస్థితి కూడా కాకుండా అసలు నిస్సిగ్గుగా పార్లమెంటులో, రాజ్యసభలో అటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇద్దరు కూడా మద్దతు తెలిపారు వాళ్ళు నిలబడి. ఎంత నీచమైన పని అండి! భారతదేశంలో ఉన్నటువంటి మన సోదరులు, ముస్లిం సోదరుల్ని వాళ్ళని ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితుల్లో బీజేపీ పోతా ఉంటే కనీసం మాట్లాడటం కాకుండా వాళ్ళకు మద్దతు పలికినటువంటి ఈ 2 రాష్ట్రంలో ఉన్నటువంటి 2 పార్టీలు మరి ఎంత దరిద్రపు భావదారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కనుక ముస్లిం సమాజం, ముస్లిం సోదరులు ఖచ్చితంగా భారతదేశ రక్షణకి, భారత రాజ్యాంగ రక్షణకి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి భారతదేశాన్ని స్వతంత్రం తీసుకురావడంలో వాళ్ళ పాత్ర, ప్రముఖ పాత్ర ముస్లిం సోదరులు అని చెప్పేసి నేను నిక్కచ్చిగా చెప్తా ఉన్నా. స్వతంత్రం వచ్చిన దాంట్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమాత్రం లేదు. వాళ్ళు అసలు లేరు, బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా ఉన్నారు. మరి బ్రిటిష్ వాళ్ళ పారద్రోలి కొన్ని లక్షల మంది చచ్చిపోయినటువంటి పరిస్థితి ముస్లిం సోదరులు. కనుక ముస్లిం సోదరులు దేశ రక్షణ కోసం, దేశ రాజ్యాంగ రక్షణ కోసం, దేశం కోసం వాళ్ళు కట్టుబడి ఉంటారు, ప్రాణత్యాగమైన చేస్తారు. దేశమే వాళ్ళకి కావాలి, ఆ తర్వాత ఎవడైనా అని చెప్పేసి నేను నిర్భయంగా చెప్పగలను. మన ప్రకాశం జిల్లా విషయానికి వస్తే మార్కాపురం నియోజకవర్గాన్ని మేము జిల్లాగా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానిపై మీరేమంటారు సార్? సార్, ఇది మన జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గ నాయకులే చేసినటువంటి పని ఇది. వాస్తవంగా పశ్చిమ ప్రకాశం, మార్కాపురం కేంద్రంగా, జిల్లా కేంద్రంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, మార్కాపురం ఈ 5 నియోజకవర్గాలని సెంటర్ చేసుకొని మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తే ఈరోజు గిద్దలూరు నుంచి అర్ధవీడు లేకపోతే రాచర్ల ఇటు నుంచి రావాలంటే దాదాపు ఒంగోలుకి రావాలంటే 250 కిలోమీటర్లు, 210 కిలోమీటర్లు ఉంది. అటు ఎర్రగొండపాలెం మారుమూల ప్రాంతాల నుంచి రావాలన్నా కూడా దాదాపు 200 కిలోమీటర్ల పైన ఉంది. అదే మార్కాపురం అయితే 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వాళ్ళకి అడ్మినిస్ట్రేషను, కలెక్టరు, ఎస్పీ అందరూ కూడా అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మరి దాన్ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, అంటే ఒంగోలు ఎంపీ వాళ్ళ చేతుల్లో నుంచి పోతుంది, రెడ్డి ఆధిపత్యం పోతుంది అనేటువంటి ఏకైక లక్ష్యంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు
మరి ఉన్నటువంటి కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్లు, పశ్చిమ ప్రాంతం రెడ్ల సంగతి నేను చెప్పట్లా, కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డి నాయకులు ఈ ప్రాంతం పక్కకి వెళ్ళిపోతే మొత్తం మళ్ళీ కమ్మల చేతుల్లోనో లేకపోతే ఇంకొక కులం చేతుల్లోనో ఈ పార్లమెంట్ ఉంటుంది కనుక మరి దీన్ని మనం పోగొట్టకూడదనేటువంటి ఒక చెడు భావనతోటి మరి ఈ జిల్లాని ఇట్లానే ఉంచారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేశారు. ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం, పశ్చిమ ప్రకాశం మార్కాపురాన్ని జిల్లాగా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము చేసి తీరుతామని చెప్తున్నాం. అంతేకాకుండా వెలుగొండని కూడా మేమే ప్రారంభించాం రాజశేఖర రెడ్డి గారి టైంలో, షర్మిలారెడ్డి గారే పూర్తి చేస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పూర్తి చేయలేదు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయలేదు. ప్యాకేజీ మేము పూర్తిగా వాళ్ళకి ఇచ్చేటువంటి బాధ్యతను మేమే తీసుకుంటాం. పట్టాలు కూడా మరి ఇప్పుడున్నటువంటి ఎన్ని కుటుంబాలు పెరిగినాయో అన్ని కుటుంబాలకి ఆలోచనతోటి దానికి అనుగుణంగానే మేము పట్టాలు ఇస్తామని చెప్పి కూడా మేము ఖచ్చితంగా తెలియజేస్తాం. షర్మిలమ్మ రాకతోటి కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంది. మరి ఈరోజు చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. మరి వైసీపీ నుంచి సెక్రటరియట్ లీడర్స్ కానీ ఎంతోమంది స్టేట్ చైర్మన్స్, కార్పొరేషన్ చైర్మన్స్ కూడా మరి కాంగ్రెస్ పార్టీలో షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. రేపు అసెంబ్లీలో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఖచ్చితంగా షర్మిల గారి దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం. మా కాంగ్రెస్ పార్టీ ఓట్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి మా పార్టీలోకి వస్తారు. 2029లో మేము ఖచ్చితంగా షర్మిలమ్మ గారు సీఎం అవుతారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. మరి రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల్లో మా పాత్ర ఏ విధంగా ఉండబోతుందో మీరు కూడా చూస్తారు. ఇప్పటికే జనాలు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మార్కాపురం నియోజక ప్రజలకి, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా సయ్యద్ జావేద్ అన్వర్ ఉన్నారు కదా సార్, సో మీరు ఏ విధంగా ప్రజలకి చెప్పగలుగుతున్నారు శివసారిగా? నేను ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి, మార్కాపురం పట్టణ ప్రజలకి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ప్రజలారా, ఒక విషయాన్ని ఆలోచించండి. మరి ఈరోజు ఒంగోలు పార్లమెంట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన 300 కిలోమీటర్ల అవతల నుంచి మరి ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నియోజకవర్గాన్ని, చంద్రగిరి నియోజకవర్గాన్ని వదిలిపెట్టి మరి ఆయన జిల్లా కాకుండా, పక్క జిల్లా కాకుండా, ఇంకొక నెల్లూరు జిల్లా కాకుండా 4వ జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లాకు వచ్చాడంటే ఆయన చేసినటువంటి భూదందాలు, భూ ఆక్రమణలు, శ్మశాన వాటికల ఆక్రమణ కేసులు కానీ, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు కానీ, మరి ఎన్నో క్రిమినల్ కేసులు ఆయన మీద ఉన్నాయి. అందుకని ఆయన నియోజకవర్గం కాదు, ఆయన జిల్లా కాదు, పక్కన 2 జిల్లాల వరకు కూడా ఆయన ఘనచరిత్ర, చెడు చరిత్ర వ్యాపించింది. కనుక మరి ఏమీ తెలియనటువంటి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్కి వచ్చాడు. కనుక సోదరులారా, ఒకసారి ఆలోచించండి. మరి ఆయన 800 కోట్లు పెట్టినా ఇక్కడికి వస్తే ఆ 100 కోట్లు, 1000 కోట్లు దోచుకోవడానికి వస్తున్నాడు. కాబట్టి అడవులని దోచుకోవడానికి వస్తున్నాడు అనేది ఒకటి గుర్తుపెట్టుకొని మరి ఓటు అనేది కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎంపీ, మరి 25 సంవత్సరాలు ఆయన ఎంపీగా ఉన్నాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ. ఆయన చెప్పేటువంటి మాట, ఈరోజు ఆయన మళ్ళీ ఒకసారి గెలిపిస్తే తాగునీరు ఇస్తాడంట, సాగునీరు ఇస్తాడంట, పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాడంట. అంటే ఉన్నటువంటి 25 సంవత్సరాల్లో ఒక మనిషికి కనీసం మంచినీరు కూడా ఇవ్వలేకపోయాడని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు. మరి అటువంటి ఆయన్ని మనం గెలిపించుకుంటే ఆయన వ్యాపారాలు చూసుకుంటాడు తప్పితే మరి ఆయన ఒంగోలు అభివృద్ధి చేసేదేం లేదు. వాళ్ళిద్దరు కూడా నాన్ లోకల్ అయినటువంటి, స్థానికునైనటువంటి, నేను ఒంగోలులో పుట్టాను, ఒంగోలులో పెరిగాను, 10వ క్లాస్ వరకు పీవీఆర్ స్కూల్లో చదువుకున్నాను, ఆ తర్వాత శర్మ కాలేజీలో ఇంటర్ చదివాను, డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలో చేశా. మరి నేను ఒంగోలు ఆంధ్రకేశ్వరిలో ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీలో చేసి జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేయడం కూడా జరిగింది లాయర్గా నేను. కనుక స్థానికుడైనటువంటి, జిల్లా సమస్యలు తెలిసినటువంటి నన్ను గెలిపించండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అలాగే సోదరుడు సయ్యద్ జావేద్ అన్వర్ మరి సుపరిచితుడు, ఒక ప్రముఖ న్యాయవాదిగా మార్కాపురం ప్రజలందరికీ కూడా సుపరిచితుడు. మరి వాళ్ళ తాతలు కూడా మార్కాపురం ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. కనుక అన్ని రకాలుగా కూడా జావేద్ అన్వర్ ప్రజా సమస్యల మీద పోరాడి మరి మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించాలి, జిల్లాగా ప్రకటించుకోవాలి. మరి మార్కాపురంలో ట్రాఫిక్ సమస్య కానీ, మంచినీటి సమస్య కానీ, వెలుగొండ ప్రాజెక్టు సమస్యను కూడా ఆయన పూర్తి స్థాయిలో నేను తీర్చగలను అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు షర్మిల గారి నాయకత్వంలో ఆయన మార్కాపురం నియోజకవర్గ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాడు. కనుక ఒంగోలు పార్లమెంట్కి నాకు ఓటేయండి, అసెంబ్లీకి
మన సయ్యద్ జావేద్ అన్వర్కి ఓటేసి హస్తం గుర్తుకు ఓటేసి మరి జావేద్ అన్వర్ గారిని నన్ను గెలిపించాలని చెప్పేసి మార్కాపురం పట్టణ ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.